నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఎస్ఈసిఎల్కి చెందినటువంటి ఒక న్యూస్ అనమాట. ఎందువల్లంటే ఎస్ఈసిఎల్ని ఎక్కువ వృద్ధిలోకి తీసుకొని రాబోతున్నారు అండ్ దాని యొక్క విస్తరణ అనేది చేయడం ద్వారా మన దేశంలోనే కాదు ఏషియా మొత్తం మీద కూడా ఎస్ఈసిఎల్ అనేది అతి పెద్ద కోల్ మైన్గా అవతరించబోతుంది. అంటే ఈ కోల్ మైన్స్ అంటే ఓన్లీ ఒక ప్లేస్లోనే కాదు, ఎస్ఈసిఎల్ అనేది మన జార్ఖండ్ మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా బొగ్గు గనుల యొక్క సంక్షిప్తం అనమాట. అండ్ ఎస్ఈసిఎల్ పరంగా మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎస్ఈసిఎల్ వచ్చేసి సౌత్ ఈస్టర్న్ అంటే దక్షిణ ఇక్కడ ఈస్టర్న్ ప్రాంతం అని సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ చాలా కలిపి ఒకదాని కింద తీసుకొని వచ్చారు. సో ఇక్కడ సౌత్ ఈస్టర్న్ పరంగా ఉన్నటువంటి బొగ్గు గనులన్నీ కూడా ఈ యొక్క ఎస్ఈసిఎల్ పరిధిలోనే వర్కింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ యొక్క ఏషియా ప్రాంతం మొత్తం మీద కూడా ఎస్ఈసిఎల్ అనేది అతిపెద్ద బొగ్గు గనుల నిక్షేపంగా రాబోతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మన గవర్నమెంట్ తరపు నుంచి ఎస్ఈసిఎల్కి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనేది ఇవ్వబడింది. సో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అంటే దీని ద్వారా వచ్చేటువంటి వ్యర్థాలు ఏవైతే ఉంటుందో అవి వాతావరణాన్ని కలుషితం చేయడం లేదు, అతి తక్కువ కలుషితం అనేది జరుగుతుంది. సో ఎన్విరాన్మెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు అని దీని యొక్క సైజ్ అనేది ఏదైతే ఉందో దాన్ని విస్తరించడానికి అనుమతులు అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పటికైతే ప్రొడక్షన్ అనేది కరెంట్లీ 52.5 మిలియన్ టన్స్గా ఉన్నటువంటి కెపాసిటీ ఏదైతే ఉందో అది ఫ్యూచర్లో 70 మిలియన్ టన్నులుగా మారబోతుంది. ఫ్యూచర్లో మనం ఈ యొక్క బొగ్గు గనుల నుంచి నియర్లీ 70 మిలియన్ టన్నుల వరకు అవుట్కమ్ అనేది మనం చూడొచ్చు. సో ఎస్ఈసిఎల్ ఏదైతే ఉందో దాని ద్వారా మన దేశానికి కూడా చాలా ఆదాయం లభించబోతుంది అనమాట. ఎంతవరకు అంటే ఇప్పుడు మన దేశంలో ఈ యొక్క ఇంత టన్నుల ఉత్పత్తి జరుగుతున్నప్పుడు మనకి చాలా ఆదాయం వస్తున్నప్పుడు, సో ఎప్పుడైతే వాటి నుంచి వెలికి తీసేటువంటి బొగ్గు గని అనేది పెరుగుతూ ఉన్నప్పుడు మనకి ఆదాయం కూడా ఇంకా పెరగబోతుంది అనమాట. సో లాస్ట్ ఇయర్ వరకు అయితే ఇందులో వచ్చినటువంటి యాన్యువల్ ప్రొడక్షన్ ఎంత ఉంది అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 టైం కల్లా కూడా అందులోంచి ఉత్పత్తి అయినటువంటి బొగ్గు నిక్షేపాలు ఎంత అంటే 52.5 మిలియన్ టన్నులుగా ఉంది. సో ఇప్పుడు ఈ యొక్క విస్తరణ ఏదైతే ఉందో అది నియర్లీ 10 కిలోమీటర్స్ వరకు పెంచబోతున్నారు. అంటే ఇంత లెంత్ తోటి అండ్ విడ్త్ వచ్చేసి 4 కిలోమీటర్ల పరిధి వరకు కూడా దాన్ని ఇంకా విస్తరణ అనేది పెంచబోతున్నారు. సో ఎస్ఈసిఎల్ అయితే ఏషియా ప్రాంతం మొత్తం మీద కూడా ఇక మీదట లార్జెస్ట్ కోల్ మైన్గా పిలువబడుతుంది. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదని గవర్నమెంట్ దానికి పర్యావరణ అనుమతులను ఇవ్వడం ద్వారా ఇది అతి పెద్దదైనటువంటి బొగ్గు గనిగా మారబోతుంది. సో జార్ఖండ్ గవర్నమెంట్ నుంచి ఒక న్యూస్ అనమాట. ఇది ఒక స్కీమ్, దానికి ప్రతిపాదన అనేది చేసి దాన్ని అవలంబించబోతున్నారు. సో జార్ఖండ్ గవర్నమెంట్ను ఈ మధ్యకాలం నుంచే సో సీఎం గారు మారడం జరిగింది. సో సీఎం గారు మారారంటే అక్కడ ఉన్నటువంటి హేమంత్ సోరెన్ గారిని కొంతవరకు ఉన్నటువంటి మనీ లాండరింగ్ కేసు వల్ల అరెస్ట్ చేసినప్పుడు సో అక్కడ కొత్తగా ఎవరు వచ్చారంటే హేమంత్ సోరెన్ గారి ప్లేస్లో చంపై సోరెన్ గారు అధిష్టానం ఆక్రమించారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో అక్కడ కొత్త పథకం అనేది జార్ఖండ్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినటువంటి కొత్త స్కీమ్ ఏంటంటే విడో రీమ్యారేజ్ ప్రమోషన్ స్కీమ్. అంటే ఇక్కడ వితంతు పునర్వివాహం అనేది చేయడము ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో వితంతులకి మళ్ళీ పెళ్లి చేసినప్పుడు వాళ్ళకి ప్రోత్సాహకాలు అనేవి కల్పించడం ఈ యొక్క స్కీమ్లో భాగంగా తీసుకొని వచ్చారు. సో దీని ద్వారా ఏంటంటే నియర్లీ ఆ విధంగా పెళ్లి చేసుకున్నటువంటి పునర్వివాహం చేసుకున్నటువంటి వితంతులకి నియర్లీ 2 లక్షల రూపాయల వరకు కూడా అమౌంట్ అనేది కేటాయించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఈ బడ్జెట్ పరంగా వాళ్ళు ఎంత కేటాయించారు అంటే 2024-25 పరంగా మొత్తం బడ్జెట్ ఎంత తీసుకున్నారంటే 1.28 లక్షల కోట్ల రూపాయలు అనేది మొత్తం బడ్జెట్ అనమాట. సో ఇందులో కొంతవరకు అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని విడో రీమ్యారేజ్ ప్రమోషన్ స్కీమ్ కోసం వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఒకటి ఇంపార్టెంట్ అంటే విడో రీమ్యారేజ్ స్కీమ్ ఎక్కడ తీసుకొని వచ్చారంటే జార్ఖండ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టబడినటువంటి ఒక స్కీమ్. సో ఇండియా రానున్నటువంటి 6 సంవత్సరాల కాలంలో న్యాచురల్ గ్యాస్ పరంగా ఎంతో వృద్ధిని పొందబోతుందని మనకి ఒక న్యూస్ అనేది తెలిసిందనమాట. సో దీని పరంగా ఏంటంటే న్యాచురల్ గ్యాస్ పరంగా ఇన్వెస్ట్మెంట్ని పెంచబోతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. సో దాని ద్వారా ఏంటంటే మన దేశానికి రావాల్సినటువంటి ఆర్థిక ప్రగతి కూడా లభించబోతుంది. అంటే ఇక మీదట న్యాచురల్ గ్యాస్ వాల్యూ ఏదైతే ఉందో దాని యొక్క ధర అనేది ఖచ్చితంగా ఒక స్థిరత్వాన్ని పొందబోతుందని కూడా తెలియజేశారనమాట. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత తీసుకొని రాబోతున్నారు అంటే ఇక్కడ మనకి
ఈ యొక్క న్యాచురల్ గ్యాస్ అంటే మనం చెప్పుకునేటువంటి సహజ వాయువు ఏదైతే ఉందో ఆ సహజ వాయువు వెలికితీత కోసం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కేటాయించబోతున్నారంటే $67 బిలియన్ వరకు కూడా బిలియన్ల వరకు కూడా అమౌంట్ అనేది కేటాయించబోతున్నారు. సో ఇది ఎందుకోసం అంటే ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికే కాదు, రానున్నటువంటి 6 సంవత్సరాల కాలానికి 67 బిలియన్ అమౌంట్ అనేది కేటాయిస్తున్నారు. సో ఇక్కడ ఇప్పుడున్నటువంటి సెంటర్ పరంగా ఈ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో మనం వెలికి తీసినటువంటి గ్యాస్ దానికి 3 రెట్లు ఎక్కువగా న్యాచురల్ గ్యాస్ కన్జంప్షన్ అనేది 2030 కల్లా కూడా మనం తీసుకోబోయే విధంగా ఈ యొక్క ప్రతిపాదన అనేది చేయడం జరిగింది. సో అసలు మనకి కేంద్ర ప్రభుత్వంలో పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కి మినిస్టర్ ఆ యొక్క మంత్రికి ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే హర్దీప్ సింగ్ పురి గారు దీనిలో భాగంగా ఉన్నారు. సో రానున్నటువంటి కాలంలో మనం న్యాచురల్ గ్యాస్ ప్రతిపాదన అనేది అంటే న్యాచురల్ గ్యాస్ వెలికితీత అనేది ఎక్కువగా చేయబోతున్నాం, దాని వినియోగం కూడా ఎక్కువగా ఉండబోతుంది. సో ఎప్పుడైతే న్యాచురల్ గ్యాస్ అనేది ఎక్కువగా మనకి అవైలబిలిటీ ఉంటుందో మన దేశం యొక్క ఆర్థిక ప్రగతికి కూడా ఉపయోగపడబోతుంది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనమాట, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ప్రతిపాదించబడినటువంటి ఒక ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని రీసెంట్గా మన నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో ఇదేంటంటే మన దేశంలో తయారు చేసినటువంటి స్వయంగా మనమే తయారు చేసుకున్నటువంటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో బ్రీడర్ రియాక్టర్స్ అంటే నథింగ్ బట్ న్యూక్లియర్ రియాక్టర్స్ అనమాట. ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి న్యూక్లియర్ ఉత్పత్తి చేయడం, విద్యుత్ ఉత్పత్తికైనా అటువంటి విధంగా తయారు చేసినటువంటి ప్రాజెక్టులో భాగంగా ఈ బ్రీడర్ రియాక్టర్స్ అనేవి వాడుతూ ఉంటారు. సో ఇక్కడ మన దేశంలో మనంతటా మనమే తయారు చేసుకున్నటువంటి ఫస్ట్ ఇండిజినస్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే కల్పాకం. సో ఇది ఎక్కడ ఉందంటే తమిళనాడు ప్రాంతంలో ఈ పెద్దదైనటువంటి బ్రీడర్ రియాక్టర్ని ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ప్రోటోటైప్ బ్రీడర్ రియాక్టర్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేసినటువంటి కంపెనీ ఏంటి? సో తయారు చేసింది ఎవరంటే భావిని అనమాట. ఇది గవర్నమెంట్ కంపెనీనే, మన అటమిక్ ఎనర్జీ వాళ్ళ తరపు నుంచి ఈ భావిని అనేది ఏదైతే ఉందో ఆ యొక్క పబ్లిక్ కంపెనీ వర్క్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఈ యొక్క బ్రీడర్ రియాక్టర్ కోసం, న్యూక్లియర్ రియాక్టర్ కోసం అవసరమైనటువంటి తయారు చేయడానికి అనుమతులు అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలా చేయడంలో ఆ యొక్క భావినితో పాటు ఇంకా కొన్ని ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అవి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్లో భాగంగా వర్క్ చేయడం జరిగింది. సో మనకి దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే న్యూక్లియర్ రియాక్టర్ని ఇంత పెద్దగా ఏర్పాటు చేసి తీసుకొని రావడం, మన యొక్క ప్రతిపాదనలో ఇంత అవైలబిలిటీ రావడం ఏంటంటే మన దేశం అనేది సెకండ్ పొజిషన్కి వచ్చింది. అంటే రష్యా తర్వాత మన దేశంలోనే ఇటువంటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్ట్ అనేది కలిగి ఉన్నటువంటి దేశంగా మన దేశం అది కూడా మన దేశంలోనే స్వయంగా మనమే తయారు చేసుకొని ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్ని వాడబోతున్నాం. అండ్ ఇది ఏర్పాటు చేసినటువంటి అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్ అనమాట. సో భావిని అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ కంపెనీ అనమాట. సో గవర్నమెంట్ తరపున నడిచేటువంటి గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఒక కంపెనీ ఎవరి ఆధ్వర్యంలో వర్క్ చేస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో వర్క్ చేస్తుంటుంది. అండ్ ఏ యాక్ట్ కింద ఏర్పాటు చేయబడిందంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అండర్ కంపెనీస్ యాక్ట్ 1956 కింద ఈ యొక్క భావిని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి మోడీ గారు ఈ యొక్క భావిని తరపు నుంచి అండ్ ఈ యొక్క రియాక్టర్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.